సేతుబంధనం అంటే ఇప్పుడు వీళ్ళు వెళ్ళారు, ఉమ్, సీతను తీసుకెళ్లారు, ఋషిముఖ పర్వతానికి వచ్చి సుగ్రీవుడితో స్నేహం కుదిరింది. ఉమ్, ఇక మనం వెళ్ళాలి. ఉమ్, వెతుక్కుంటూ వచ్చారు. ఉమ్, ఈ హనుమంతుడు వెళ్ళి తిరిగి చెప్పాడు, సీతను నేను చూశాను అక్కడ అని. ఉమ్, అక్కడికి వెళ్ళాలి. ఉమ్, వెళ్ళాలి అనుకొని అందరూ సైన్య వానర ముఖంతో బయలుదేరి వచ్చింది. సముద్రం అడ్డం వచ్చి ఎట్లా లంక అటు ఉంది. ఉమ్, హనుమంతుడు వెళ్ళొచ్చాడు. అప్పటికి వెళ్ళొచ్చాడు ఆయన. ఉమ్, ఇది 100 యోజనాలు ఉంటుంది, నేను దాటి వచ్చాను, ఉమ్, సీతను చూసే వచ్చాను, చూడమని కూడా తెచ్చాడుగా. దీన్ని ఎట్లా మనం దాటుతామంటే అప్పుడు పెద్దవాడు జామవంతుడు అంటాడు, ప్రయత్నం చేస్తే సాధ్యం కాదు, దీనికి వంతెన వేద్దామంట. ఆమోదించారు. ఉమ్, అసలు జామవంతుడు అక్కడ అందరు ఉన్నారమ్మా. బలశాలి ఆంజనేయుడు, ఉమ్, తెగువ కలిగిన వాడు అంగదుడు, ఉమ్, పెద్దవాడు ఆయన జాంబవంతుడు, ఉమ్, అందరూ కలిగిన వాళ్ళే, అందరు రామకార్యంలో భాగస్వాములే. ఉమ్, అతను చెప్పిన తర్వాత జాంబవంతుడు ఇక ఇది అసాధ్యం ఎందుకు అవుతుంది తలుచుకుంటే, ఉమ్, అసలు బ్రహ్మ మాట ఏముందిగా, నరవానరులైతేనే అతనికి ఇదేది, ఎట్టాగో అది సాధ్యం అవుతుంది. ఉమ్, ఇక రకరకాలైనటువంటి కొండలే తెచ్చారా, చెట్లే తెచ్చారా, మట్టే తెచ్చారా, ఉమ్, దాన్ని కూడా చాలా బాగా వేస్తారమ్మా. ఉమ్, మన దగ్గర ఉన్న వానర సైన్యం ఎంత, ఉమ్, ఇది మొత్తం అటు చేరడానికి ఎంత టైం పడుతుంది, ఉమ్, ఇది మొత్తం అటు చేరడానికి ఇది ఎంత వెడల్పు ఉండాలి, ఆ కొలతలన్నీ నీలుడు నలుడు ఇట్లాంటి వాళ్ళు చూసుకున్నారు. ఉమ్, ఇంత వెడల్పు రోడ్డు ఉంటే ఇంతమంది ఉమ్, ఇన్ని గంటల్లో చేరతారు. ఉమ్, చివరి వాడు కూడా అక్కడికి చేరటానికి ఎంత టైం పడుతుంది అంచనా వేసుకొని ఆ కొలతల ప్రకారం సరిజూడునొకడు సదును చేయునొకడు, ఉమ్, ఒకళ్ళు సరిచూస్తున్నారు కొలతలు, ఒకళ్ళు చదును చేస్తున్నారు. ఇక వాటికి పని అప్పచెబితే ఇక మామూలుగా ఉండదు, ఉమ్, ఉమ్, మామూలుగా ఉండదు వ్యవహారం. నిర్మించారు ఉమ్, సేతుబంధనం. ఉమ్, అంటే మనకి రామాయణ ఇద్దరు నాటకంలో గొప్ప పద్యం ఉంది. హనుమంతుడు గేయాతి, ఉమ్, అప్పుడు రాముడు అంటాడు, మీ కోచ్చేష్టలు మానవయ్య ఇక్కడ, సేతుబంధనము మా చేత కాదంటే మా రావణుడు ఇందాక రాజ్యం మీరు మాకే గనక వంతెన కట్టడం చేత కాదంటే రావణుడు ఇప్పటిదాకా ఇక్కడ కూడా పరిపాలన చేసేవాడు, ఉమ్, నువ్వే చేయించేవాడు ఆయన. ఆ? ఆ, అర్ధరాత్రి వేళ సంజీవి కొనితేమైతే మా సౌమిత్రి స్వర్గాన సభలు తీర్చు, అర్ధరాత్రి వేళ మేమే గనక వెళ్ళి అది తేకపోతే ఆ సంజీవి నీ సౌమిత్రి స్వర్గంలో సభలు పెట్టేవాడు. ఉమ్, ఆ ఐక్యత అంతా కూడా హనుమంతుడు అంగదుడు జామవతుడు నిలబడ్డారు. ఉమ్, రామకార్యానికి అందరూ నిలబడ్డారు. ఉమ్.